హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది చాలా పాత రెసిపీ, అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అనే చెప్పొచ్చు. కందిపప్పుతో పచ్చడి అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే శ్రావణ శుక్రవారాలు, మార్గశిర లక్షవారాలు చేసేటప్పుడు నోముల వారం కాకుండా మిగతా వారాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ కంది పచ్చడినే చేసి తింటామన్నమాట. ఇంకా వేరే కూరలేమీ తినము. ఈ పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు, ఆవాలు వేస్తున్నాను. ఇవి కాస్త చిటపటలాడాక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత నేను 8 నుంచి 9 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. వీటిని కూడా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా నేనైతే 1/2 కప్ కందిపప్పును తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని సన్నని మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు అస్సలు మాడకూడదు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన కందిపప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజులో సగం చింతపండునైతే వేస్తున్నాను. కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిలా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేస్తున్నాను. కరివేపాకును కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టి ఉంచిన పచ్చడిలో వేసుకోవాలి. ఈ పచ్చడిలో కావాలంటే వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఉల్లి, వెల్లుల్లి తినని రోజుల్లో ఇలాంటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.